హలో ఆల్. 2025 వెళ్ళిపోతూ 26 వచ్చేస్తుందని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నారా? 26ని వెల్కమ్ చేసే ముందు 25 మనకు నేర్పిన లైఫ్ లెసన్స్ ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నేనేం నేర్చుకున్నాను అంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, అయ్యో! ఎందుకిలా అయిపోయింది? ఎందుకిలా నాకే జరుగుతుంది? నా లైఫ్ ఎందుకిలా తగలడింది? అని ఓవర్ థింక్ చేయకుండా దేవుడి మీద నమ్మకంతో దేవుడేదో మనకు మంచి చేయడానికే ఇలా చేశాడని చెప్పి మనసు స్థిమితం చేసుకొని ముందుకు సాగిపోవడం. 25 ఎలా స్టార్ట్ అయ్యింది అంటే వెరీ బ్యాడ్‌గా స్టార్ట్ అయింది నాకు. అది ఎండింగ్ వరకు అలాగే సాగిపోయింది వితౌట్ బ్రేక్స్. ఇన్ని వరీస్ మధ్యలో దేవుడు నాకు చేసిన మంచేంటంటే, మా బాబుతో స్పెండ్ చేయడానికి టైం దొరికేలా చేయడం. హి ఈస్ జస్ట్ 1 ½ ఇయర్ ఓల్డ్. ఎంత వాల్యుబుల్ టైమ్ స్పెండ్ చేశాను అంటే, చాలా లైఫ్ టైమ్ మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను. ఎన్ని డబ్బులిచ్చినా, ఎంత సంపాదించినా ఇలాంటి టైం మళ్ళీ రాదు. సో, దీనికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత హ్యాపీ అంటే ఓన్లీ వర్కింగ్ మదర్స్‌కి మాత్రమే అర్థమవుతుంది. చాలామంది మదర్స్ పిల్లలతో స్పెండ్ చేయడానికి టైం దొరకట్లేదని చాలా వర్రీ అవుతూ ఉంటారు. ఏదో ఫ్యామిలీని సపోర్ట్ చేద్దామని చెప్పి ముందుకు సాగిపోతూ ఉంటారు. వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. దీనికి మాత్రం ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ అనమాట. ఈ ఏజ్‌లో పేరెంట్స్ టైం అన్నది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఆహ్, ఎమోషనల్ కనెక్షన్ బిల్డ్ అవుతుంది. చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది వాళ్ళ లైఫ్‌లో. ఇది నేను బాగా ఎక్స్‌పీరియన్స్ చేశాను కూడా. మీరేం నేర్చుకున్నారు 25లో? అది ఎలా అమలు చేయాలనుకుంటున్నారు 26లో అన్నది కింద కమెంట్ చేయండి. ఇన్ని వరీస్‌ని ఓవర్‌కమ్ అవ్వడానికి స్పిరిచ్యువల్ సపోర్ట్ ఎలా ఉపయోగపడింది నా లైఫ్‌లో అన్నది కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. స్టే ట్యూన్.